నువ్వు ఈరోజు మహేందర్ రెడ్డినే నానా మాటలు అంటున్నావు. ఈరోజు మహేందర్ రెడ్డి నీకు టికెట్ ఇప్పించిండు. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అందరు కలిస్తే నువ్వు గెలిచిన సంగతి నువ్వు మర్చిపోకు. కర్నూలు సావుకి 100 కారణాలు అయితే రోహిత్ రెడ్డి ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. అంతేగాని ఏదో నువ్వు పెద్ద పొడిచేసినావు, లేకుంటే ఏదో పెద్దది వచ్చేసి ఇక్కడ చేసినావు అనేది మాట కాదు. మనం మోసం చేసినావు, కాంగ్రెస్ను మోసం చేసినావు అంటే నువ్వు జెడ్పీటీసీ ఏ పార్టీతోనైనావు, జెడ్పీటీసీ ఎవరి ప్రోద్బలంతోనైనావు? ఇదే మహేందర్ రెడ్డి కదా, ఇదే హరీశ్వర్ రెడ్డి కదా. మరి వాళ్ళకే నువ్వు ఎదురుపోయి మరి ఈరోజు వాళ్ళనే విమర్శించే స్థాయికి వచ్చినావు. మరి నీకు డీసీజీపీ చైర్మన్ చేసింది ఎవరో నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీకు డీసీసీబీ చేసింది ఇదే కుప్పుల మహేశ్వర్ రెడ్డి కాదా, ఇదే రోహిత్ రెడ్డి కాదా, ఇదే మహేందర్ రెడ్డి కాదా? ఒకసారి నువ్వు చెప్పాలి. నీకు జెడ్పీటీసీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, నీకు డీసీసీబీ చేసిన వాళ్ళకి మోసం చేసినావు, మరి నీకు ఈరోజు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు. ఈ విధంగా మోసం చేసి గెలిచినావు. నువ్వు 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేయడం వల్లనే ప్రజలను నేను నమ్మి గెలిపించారు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు 2 సంవత్సరాల నుంచి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు కదా. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి అది చేసినావు ఇది చేసినావు అంటే అవే 3000 ఓట్లే నీకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో మాకంటే ఎక్కువ పడ్డాయి. మరి 2 సంవత్సరాల ఒకవేళ నువ్వు చేసినవి అయితే, 2 సంవత్సరాలలో నువ్వు తాండూరు అభివృద్ధి చేసినవి అయితే ఆ 3000 ఓట్లు 5000 కావాలి కదా. మరి నువ్వు గెలిచినావు 19 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 12 సీట్లు. ఓట్ల తేడా ఏడా ఉన్నది? 1.5% ఓట్ల తేడాతోటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అది మీరు విపరీతమైన డబ్బు పెట్టి